వెల్కమ్ టు కేఎస్ బేకర్స్ సార్. ఏం కావాలి చెప్పండి సార్. భయ్యా మన దగ్గర బర్త్డే కేక్స్ దొరుకుతాయిగా? సార్ మన దగ్గర చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి సార్. మీకేం కేక్ కావాలి సార్? థీమ్ కేక్ కావాలా, ఫోమ్ కేక్ కావాలా, ఫోటో కేక్ కావాలా, ఐస్ క్రీమ్ కేక్ కావాలా, ఫౌంటైన్ కేక్ కావాలా సార్? అవన్నీ కాదు భయ్యా, నా దగ్గర ఒక డిజైన్ ఉంది, ఆ టైప్లో కేక్ కావాలి భయ్యా, చేసిస్తారా? సార్ మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేసిస్తాం సార్. మీకే డిజైన్ కావాలి? నాకు ఒక బాంబ్ కేక్ కావాలి భయ్యా. సార్ మీలాంటి స్పెషల్ పర్సన్స్ కోసమే మేము స్పెషల్గా తయారు చేసాం సార్. అదిగోండి సార్ బాంబ్ కేక్. భయ్యా ఇప్పుడు అది కేకా? అది కేక్ కాదు సార్. మీరు ఏ కేక్ అయితే ఆర్డర్ ఇస్తారో మేము దాన్ని ఆ బాంబులో పెట్టి ప్యాక్ చేస్తాం. మీరు ఇంటికి వెళ్ళి ఆ బాంబు వెలిగింగానే అది బ్లాస్ట్ అయ్యి కేక్ ఓపెన్ అయింది. నాకు అలా కాదు భయ్యా, కేక్ లోపల బాంబు ఉండాలన్నమాట. సార్ మీరేం కంగారు పడద్దు భయ్యా, నేను జస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మరి ఎంత వేలంటిగా ఆలోచిస్తున్నారండి సార్? ఏం లేదు భయ్యా, బర్త్డే బాయ్కి కేక్ కట్టిన తర్వాత కేక్ వాడి ఫేస్కి పోస్తాం కదా, వాడు అలా పూయించుకోడు, వాడికి కేక్ అలర్జీ. అందుకే వాడు కరెక్ట్గా క్యాండిల్ టైంకి కేక్ బ్లాస్ట్ అవ్వాలా, కేక్ మొత్తం ఫేస్ మీద ఉండాలి. అప్పుడు కేక్ మీ మీద కూడా పడిద్ది కదా సార్. ఆ టైంలో అందరం కలిసి వెనక్కి తిరుగుతాం. నీకెందుకు భయ్యా, నేను చెప్పిన డిజైన్ అవ్వద్దా అవదా? అయ్యిద్ది సార్, బట్ కాకపోతే బాంబులంటేనే మన దగ్గర అవి నేను తెచ్చిస్తాను భయ్యా. లక్ష్మీ బాంబు కావాలా, వంకాయ బాంబు కావాలా? ఏ బాంబు అయినా మీ ఇష్టమే సార్. అది ఎంత పెద్దగా పేరాలో మీకే అర్థమైంది కదా సార్. ఓకే, బాంబు నేను తీసుకొస్తాను, ఈలోపు మీరు కేక్ ప్రిపేర్ చేయండి. A few minutes later. సార్ మీ బాంబ్ కేక్ రెడీ. సాయిగడికి ఈరోజు మూడింది. ఓకే, ఇది ఎలా, హౌ టు యూజ్? ఏమీ లేదు సార్. మీరు ఏదైతే బాంబు ఇచ్చారో దాని ఒత్తిని మేము క్యాండిల్ తయారు చేసాం సార్. మీరు ఆ బర్త్డే అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆ క్యాండిల్ ఇవ్వండి సార్, చాలా అంతే. బాంబు ఆటోమేటిక్గా పేలిపోద్ది. సూపర్ భయ్యా, థ్యాంక్ యూ. సార్ మీరు ఏ ఏరియాలో ఉంటారు? ఎక్కడే, మణికొండ, పంచవటి కాలనీ. సార్ అయితే పంచవతి కాలనీ అటు పక్కన కిమ్స్ హాస్పిటల్ ఉంది, ఇటు పక్కన ప్రసాద్ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ దేనికి? ఏం లేదు సార్, అంటే బాంబు పేలుతుంది కదా, మీ జాగ్రత్తకి. కస్టమర్ ఇస్ గాడ్ కదా. అర్థమైంది. వెల్కమ్ టు కేఎస్ బేకర్స్. చెప్పండి సార్, ఏం కావాలి? ఒక వెజ్ పఫ్ కావాలి. ఓకే సార్, ఇదిగోండి సార్. అది పఫ్ అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు? ఆహా, ఏందిరా బాబు ఎట్ట తింటున్నాడు? ఒక చికెన్ పఫ్. చికెన్ పఫ్ సార్. ఓకే. ఎలా తింటాడో ఏంటో. ఇది కేఎస్ బేకర్స్ రా, రోడ్డు పక్కన హోటల్ కాదురా. బిల్ ఇచ్చే. సార్ బిల్ ఇస్తా గానీ నాకు డౌట్ సార్. ఏంటి సార్, ఎవరైనా పఫ్ అంటే ఇలా పట్టుకొని మొత్తం తింటారు సార్. మీరేంటి సార్ సపరేట్ చేసుకొని చపాతీ కుర్మాలా తింటున్నారు? ఇప్పుడు ఇవన్నీ ఫారెన్ ఐటమ్సే కదా అనుకుంటా సార్. వాళ్ళకి టైం లేక తీరిక లేక కొరుకుని తినేస్తారు. మనకు చిన్నప్పటి నుంచి ఇలాగే కదా అలవాటు. ఓహో, మీకు చాలా తీరిక టైం ఉన్నట్టుంది కదా సార్.